నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. టాప్ న్యూస్, టాప్ అనాలిసిస్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో జనసేన ప్రస్థానం మనందరికీ తెలిసిందే. అంటే రాజకీయంగా జనసేన పార్టీ ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు కానీ, అవరోధాలు కానీ, అభ్యంతరాలు కానీ, ప్రతికూల పరిస్థితులు అన్నీ కూడా ప్రతి రాజకీయ నాయకుడికే కాదు, ఈ తరం వారికి కూడా బాగా తెలుసు. 10 ఏళ్ల పాటు ఎన్నో కష్టాలు పడినటువంటి పవన్ కళ్యాణ్ పార్టీని లీడ్ చేయటంలో కానీ, క్యాడర్ని ఐక్యం చేయటంలో కానీ సక్సెస్ అయ్యారనే చెప్పొచ్చు. ముఖ్యంగా 2019 ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసినప్పటికీ ఎక్కడా కూడా ఆయన నిరాశ నిస్పృహలకు లోనవల. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఆయనలో ఉన్నటువంటి పోరాట పటిమ. ప్రజలకు మనం చేరువలో ఉండాలి, ప్రజా సమస్యలపై పోరాటం చేయాలి, ప్రజలతో మమేకమవుతూ మనం ముందుకు వెళ్ళాలి. ఇదే కాన్సెప్ట్తో ఆయన వెళ్ళినటువంటి విధానం మనకు తెలుసు. ఒక పక్కన సినీ జీవితాన్ని, మరోపక్క రాజకీయ జీవితం, ఈ రెండూ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూనే పవన్ కళ్యాణ్ ఇంత విజయాన్ని సాధించారని చెప్పాలి. ఇలాంటి సందర్భంలో మరికొద్ది గంటల్లోనే ప్లేనరీ జరగబోతుంది. దానికి సంబంధించి ఇప్పుడు ఒక తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ఎలా జరగబోతుంది, పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతారు, ఈ సభకు ఎవరు వస్తున్నారు అనే దాని మీద సర్వత్రా ఒక ఉత్కంఠమైనటువంటి చర్చ నడుస్తుంది. పిఠాపురం నియోజకవర్గంలో ఆయన ఘన విజయం సాధించారు. తర్వాత ఆ నియోజకవర్గంలో పార్టీ పరంగా కానీ, ఆయన వ్యక్తిగతంగా చేస్తున్నటువంటి కార్యక్రమాలు మనకు తెలుసు. ఇటువంటి సందర్భంలో పిఠాపురం నియోజకవర్గంలోనే ఈసారి ప్లేనరీ నిర్వహించాలి అని ఆయన తీసుకున్నటువంటి నిర్ణయంతో ఇప్పుడు జన సైనికులంతా సమిష్టి కృషి చేస్తున్నారు. ఎక్కడ కూడా ఎవ్వరూ కూడా ఎలాంటి ఇబ్బందులకు గురవ్వకుండా, వర్గ విభేదాలకు తావివ్వకుండా చిత్రాడ సభ ఏదైతే ఉందో దానికోసం పనిచేస్తూ ముందుకు వెళ్తున్నారు. నిజంగా చిత్రాడ దద్దరిల్లాల్సిందే. ఈ రేంజ్లో జనసేన పార్టీ అక్కడ ఏర్పాట్లు చేస్తుంది. కని విని ఎరుగినటువంటి రీతిలో దేశ రాజకీయాల్లో ఒక చరిత్ర మనం సృష్టించాలి అనే ఉద్దేశంతోనే ఈ చిత్రాడలో జనసేన ప్లేనరీ అనేది కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపుగా 20 లక్షల మంది వస్తారని అంచనా. ఇంకా ఎక్కువే రావచ్చు. ఎందుకనంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గం నుంచి దాదాపుగా 10,000 మంది వచ్చే విధంగా ప్లానింగ్స్ అంట. సాధారణంగా మనకు తెలుసు, రాష్ట్ర రాజకీయాల్లో వేరే పార్టీ నాయకుడైతే జన సమీకరణ చేయాలి, బస్సులు ఏర్పాటు చేయటం, ఆ నియోజకవర్గానికి సంబంధించి ఇన్ఛార్జిని పెట్టి ఆ బాధ్యత ఏదైతే జన సమీకరణ ఉందో ఆ బాధ్యతను ఆ నాయకుడికి అప్పచెప్తారు. ఖచ్చితంగా అతను బస్సులు ఏర్పాటు చేస్తారు, లేకపోతే కారులో, మినీ వ్యాన్లో, ఆటోలో, ఇక ఆయన ఇష్టం ఏదైనా సరే చేసి నీ ప్రాంతం నుంచి ఇంతమందిని తీసుకురావాలి. కానీ జనసేన అటువంటి కార్యక్రమాలు చేయట్లే. ఎందుకనంటే జనసేనని పవన్ కళ్యాణ్ సభ అంటేనే అసలు ఇక ఏ రేంజ్లో ఉంటుందో మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లా. ఇటువంటి క్రమంలో చిత్రాడ అనేది పిఠాపురం నియోజకవర్గంలో ఒక ముఖ్యమైనటువంటి గ్రామం. అంతా రైతు కుటుంబాలు. ఇప్పుడు ఆ గ్రామంలో దాదాపుగా 100 ఎకరాల్లో ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దాదాపుగా 90% పూర్తయ్యాయి. మరికొద్ది గంటల్లోనే ఈ ప్లేనరీ జరుగుతున్నటువంటి సందర్భంలో చాలా ముఖ్యమైనటువంటి చర్చ జరుగుతుంది రాజకీయ వర్గాల్లో. పవన్ కళ్యాణ్ ఎటువంటి దిశానిర్దేశం చేస్తారు, ఏ రకమైనటువంటి ఒక దృక్పథంతో ముందుకు వెళ్తారు,
ఆయన డయాస్ మీద చేసేటువంటి ప్రకటన ఏదైతే ఉందో ఇప్పుడు అది కీలకంగా మారబోతుంది. ఎందుకనంటే ఇప్పటి వరకు ఒక ఎత్తు, ఇప్పుడు మరో ఎత్తు. ఎందుకనంటే ముఖ్యంగా ఇన్నాళ్ళు పడినటువంటి కష్టానికి ప్రతిఫలంగా అధికారం అనేది చేతికొచ్చింది. కూటమిలో కీలకమైనటువంటి భూమిక పోషిస్తున్నారు పవన్ కళ్యాణ్. డిప్యూటీ సీఎంగా ప్రజలకు అందిస్తున్నటువంటి సేవలు కానీ, అలాగే పార్టీని పునర్నిర్మాణం చేయాలి, దానికి సంబంధించి బలమైనటువంటి క్యాడర్ని మనం తయారు చేయాలి, పార్టీలో ఎక్కడా కూడా అంతర్గతంగా వివాదాలు కానీ విభేదాలు కానీ రాకుండా చూసుకుంటూ అటు అన్ని రకాలుగా పవన్ కళ్యాణ్ బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. ఇటువంటి సందర్భంలో ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత మొట్టమొదటి ప్లేనరీ ఇక ఏ రకమైనటువంటి రేంజ్లో ఉంటుందో అసలు మనం ఊహించుకుంటేనే అది రకమైనటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకనంటే రాష్ట్ర రాజకీయాల్లో ఒక నూతన చరిత్ర, సరికొత్త అధ్యాయానికి తెరలేపారు పవన్ కళ్యాణ్. పోటీ చేసినటువంటి 21 స్థానాల్లో 21 గెలిచి స్ట్రైక్ రేట్ 100%, 2 పార్లమెంట్ స్థానాలు 2 గెలిచారు. అలాగే దేశ రాజకీయాల్లోనే చక్రం తిప్పుతున్నటువంటి వ్యక్తి, భారతీయ జనతా పార్టీ వెనుక ఒక షాడోగా ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. ఎందుకనంటే సాక్షాత్తు ప్రధాని మోదీ కూడా రాజకీయ తుఫాన్ అని పవన్ కళ్యాణ్ ఉద్దేశించి మాట్లాడటం అంటే రాష్ట్ర రాజకీయాలు ఏ పరిస్థితిలోకి వెళ్ళిపోయినాయో ఎన్నికల ముందు మనం చూసాం. అటువంటి సందర్భంలోనే రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఆ బాధ్యతను బరువును భుజాల మీద వేసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ జైల్లో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడిని పరామర్శించడం, ఆయన ఒక రకమైనటువంటి భావోద్వేగానికి లోనై బయటికి వచ్చిన తర్వాత చేసినటువంటి ప్రకటన ఇప్పుడు దాని మీదే చర్చ జరుగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే టీడీపీ శ్రేణులు కూడా, టీడీపీ క్యాడర్ కూడా ఆ రకమైనటువంటి నిర్ణయం తీసుకోవాలి. కానీ తెలిసిన వెంటనే ఆగ మేఘాల మీద పోలీసులు అడ్డుకున్నా సరే పవన్ కళ్యాణ్ నారా చంద్రబాబు నాయుడిని కలవటానికి జైలుకి వెళ్ళినటువంటి పరిస్థితి. ఒక రకంగా ఎంతోమంది ఎన్నో రకాలుగా అవమానాలు మాటలు అన్నారు. నువ్వు అమ్ముడిపోయావు అన్నారు పవన్ కళ్యాణ్, 21 సీట్లేనా అన్నారు. అయినా సరే ఎక్కడో కూడా ఆయన వెనక్కి తీసుకోలేదు, ఆలోచించాల. ఇప్పుడు వాటన్నిటికీ చిత్రాడ సభలో సమాధానం ఇవ్వబోతున్నారు అనేదైతే ఖచ్చితంగా మనకు తెలుస్తుంది. ఈసారి ప్రసంగం ఇప్పటి వరకు జరిగినటువంటి ప్రసంగాలు వేరు. ఇప్పుడు రాష్ట్రంలో బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నారు. పాలకుల్లో ఈయన ఒక ముఖ్యమైనటువంటి నాయకుడు, పాలకుడు, ఒక విజనరీ లీడర్ పవన్ కళ్యాణ్. ఇటువంటి సందర్భంలో ఆయన డయాస్ మీద చేసేటువంటి ప్రసంగం ఏ రకంగా ఉంటుంది అనేది ఇప్పటికే ఆయా ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వారికి చాలా కీలకమైనటువంటి సూచనలు చేశారు. ఎవరైతే ప్రత్యేకమైనటువంటి కమిటీలను ఏర్పాటు చేశారో దానికి సంబంధించి వారు కూడా ఎవరికి వారే ఏ డిపార్ట్మెంట్ వారికి అలాట్ చేస్తే దానికి తగ్గట్టుగా పనిచేయాలి. ఎక్కడ కూడా ఎవరికి కూడా మాట్లాడటానికి అవకాశం ఇవ్వకుండా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దేనికి దానికి ఫుడ్ సెక్షన్ కానీ, క్రౌడ్ మేనేజ్మెంట్ కానీ, అక్కడ జరిగే పరిస్థితులు కానీ, వచ్చేవారిని రిసీవ్ చేసుకోవడంలో కానీ, అక్కడ వారికి అందుతున్నటువంటి సౌకర్యాలు ముఖ్యంగా చాలా పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. మజ్జిగ కానీ, పుచ్చకాయ ముక్కలు కానీ, డ్రింక్స్ కానీ, వాటర్ కానీ, ఇలా రకరకాలుగా జనసేన వచ్చేటువంటి యొక్క జన సైనికులకు కానీ, ప్రజలకు కానీ ఎండ తీవ్రత దృష్ట్యా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. రాజకీయంగా ఒక ప్రకంపనలు కలిగించేటువంటి అంశంగా చిత్రాడ సభనైతే మనం చూడాలి. తప్పకుండా ఆయన డయాస్ మీద చేసేటువంటి ప్రసంగం రాష్ట్ర రాజకీయాల్లో ఒక కుదుపైతే కలుగుతుంది, వస్తుంది అనేది మాత్రం రాజకీయ వర్గాల్లో ఎక్కువగా చర్చ జరుగుతుంది. మొత్తానికి పార్టీని మరింతగా ఎక్స్టెన్షన్ చేసుకుంటూ దానికి సంబంధించి క్రియాశీలక రాజకీయాల్లో ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్ర ప్రజల సంక్షేమం మనం ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి, మనకు రావాల్సినటువంటి నిధులను కేంద్రం నుంచి ఏ విధంగా తీసుకురావాలి అనే దాని మీద కూడా ఒక దిశానిర్దేశం చేసి ఏదైతే ప్రజలకు ఏ రకమైనటువంటి పాలన అందించబోతుందో కూటమి, అది కూడా ఒక ప్రకటన చేసే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. అలాగే
పెద్ద ఎత్తున జనసేనలో చేరికలు ఉంటాయి. ఇది మాత్రం వాస్తవం. ఎందుకనంటే దాదాపుగా ఇప్పటికే జనసేన వైపు ఎంతోమంది ముఖ్య నేతలు వైఎస్ఆర్సీపీలో కానీ ఇతర పార్టీ నాయకులు కానీ చూస్తున్నారు. కొంతమంది అయితే న్యూట్రల్గా ఉన్నటువంటి వారు, రాజకీయాలకు దూరంగా ఉన్నవారు కూడా జనసేన వైపు చూస్తున్నారు. ఇప్పటికే చేరికలు మనం చూస్తున్నాం. ఈ యొక్క సభా వేదిక వద్ద కొంతమంది ప్రముఖులు చేరబోతున్నారు. అలాగే ఆయా రాష్ట్రాల నుంచి, ముఖ్యంగా ఇతర దేశాల నుంచి కూడా జన సైనికులు, జనసేన అభిమానులు కానీ పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చే అవకాశాలు ఉన్నాయి అనేది ఇప్పటికే ఇంటెలిజెన్స్ ఒక రిపోర్ట్ కూడా ఇచ్చింది ప్రభుత్వానికి. చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి ఈ యొక్క జనసేన ప్లేనరీకి 15 నుంచి 20 లక్షల మంది రావచ్చు అంచనా. దానికి తగ్గట్టుగానే పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. మొత్తానికైతే ఇన్నాళ్ళు పడినటువంటి కష్టానికి తగిన ప్రతిఫలంగా ఈ యొక్క చిత్రాడ ప్లేనరీలో చాలా కీలకమైనటువంటి ప్రకటన చేసే అవకాశం ఉంది. దానికి సంబంధించి జన సైనికులు కూడా దానికోసమే ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్ర రాజకీయ వర్గాలు కూడా ఒక భిన్నమైనటువంటి చర్చ నడుస్తుంది. మొత్తానికి చూడాలి. చిత్రాడైతే దద్దరిల్లిపోతుంది అనడానికి ఎలాంటి సందేహం లేదు. ఈ టాపిక్పై మీ యొక్క విలువైనటువంటి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.